సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మరొక పిండి వంట ఏంటి అంటే దీన్ని వైజాగ్ సైడ్ గులాబీ పువ్వులు అంటారండి. ఎక్కువ మంది గులాబీ పువ్వులు అని అంటారు ఈ పిండి వంటని. కానీ మా ఊరు సైడ్ మాత్రం వీటిని సల్లగుత్తులు అంటారండి. అందుకని నేను ఈ సల్లగుత్తులు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు అయితే చూపిస్తాను. అంటే మీ సైడ్ గులాబీ పువ్వులు అనే వీటిని అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది కూడా స్వీట్ ఐటము, అలాగే హాట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్వీట్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికైతే ఒక కొలత ఉంటుందండి. ఇది కూడా మా ఫ్రెండే చేసిందనమాట. అయితే తను గిన్నెతో కొలుస్తుంది కదా, మీకు ఆ గిన్నె కొలతలో చెప్తాను. ఒక గిన్నెడు బియ్య పిండి వేసుకుంది, మళ్ళీ అదే గిన్నెతో ఇంకొక గిన్నె మైదా పిండి అయితే వేసుకుందండి. అంటే కప్పుల వైజ్గా మీరు చూసుకోండి. ఇప్పుడు అదే గిన్నెతో ఒక హాఫ్ వరకు పంచదార వేసుకోవాలి. అంటే ఒక కప్పు బియ్య పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోవాలి. అలాగే బెల్లం కావాలంటే మీరు బెల్లం కరిగించుకుని ఆ బెల్లం వాటర్ కూడా వేసుకోవచ్చండి. పంచదార కాకుండా బెల్లంతో కూడా ఈ సల్లగుత్తులు అనేవి చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసిందండి. ఇప్పుడు ఈ పంచదార పిండిలో బాగా కలిసిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది ఒక ముద్దలాగా కలుపుకోవాలండి. పంచదార కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇదేంటి సంక్రాంతి పిండి వంటలు అని చెప్పి అన్నీ మా ఫ్రెండ్ చేసినవి చూపిస్తున్నాను అనుకోకండి. నేను సంక్రాంతికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అవడం వల్ల అమ్మ అయితే కొన్ని పిండి వంటలు చేసేసింది. అప్పుడు అమ్మకి వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకే మా ఫ్రెండ్ చేసేటప్పుడు వీడియో తీసి పంపించమన్నాను. ఎలాగ మా సైడ్ అందరూ ఒకేలా చేస్తారు కదా అని చెప్పి ఇంక మా ఫ్రెండ్ చేసే పిండి వంటను అయితే చూపిస్తున్నాను. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. పంచదార బాగా పిండిలో కరగాలి కాబట్టి. అలా పిండి కొంచెం కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోండి. పంచదార కరిగిన తర్వాత కొంచెం పలచగా వస్తుంది. ఇంకా పలచగా రాలేదనుకుంటే మళ్ళీ వాటర్ అయితే వేసుకొని కొంచెం పలచగా ఉండేటట్టుగా చూసుకుని తర్వాత ఈ సల్లగుత్తులు వేసుకునే ఈ అచ్చు ఉంటుంది కదా, దీన్ని ఆయిల్లో బాగా వేడెక్కనివ్వాలండి. అది బాగా వేడెక్కితేనే మనం పిండిలో పెట్టగానే ఆ పిండి వేడెక్కిన ఆ సల్లగుత్త అచ్చుకైతే అంటుకుని మళ్ళీ మనం వెంటనే ఆయిల్లో పెట్టగానే అదైతే ఈజీగా ఊడిపోతుందండి. మీరు ఆ చల్లగుత్తు వేసుకునే అచ్చు అనేది బాగా వేడి అవ్వలేదనుకోండి, ఆ చల్లగుత్తు దానికే పిండి అంటుకుపోయి అసలు ఆయిల్లో పెట్టగానే ఊడదనమాట. అలా ఊడలేదనుకోండి మనకి మళ్ళీ వేరే రెండోది వేసేటప్పుడు కూడా పిండి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి ముక్కలుగా అయిపోతాయి అనమాట. అందుకే అది వేసినంతసేపు కూడా అది మళ్ళీ వేడవుతూ ఉండాలండి. అది బాగా వేడవుతే ఈజీగా దాని నుంచి ఊడిపోతాయి. అలాగే ఈ సల్లగుత్తులు హాట్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ పంచదార వేసిన ప్లేస్లో కారం వేసుకుంటే మనకి హాట్ కూడా అవుతుందన్నమాట. స్వీట్ తినలేమో అనుకునే వాళ్ళు ఉప్పు కారం వేసుకుని కూడా ఈ సల్లగుత్తులను అయితే చేసుకోవచ్చు.